అన్ని రంగాలను యూనిట్గా చేసుకొని ముందుకు వెళితేనే ఏ ప్రాంతమైన అభివృద్ధి వైపు దూసుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా ఇదే జరగబోతోంది. నిన్న మొన్నటి వరకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని ఆహా ఓహో అంటే ఇప్పుడు దానికి మించిన ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ కూడా విమానాశ్రయానికి దగ్గరలోనే రానుండటంతో ఉత్తరాంధ్ర పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ప్రభుత్వ ఆలోచనకి మాన్సస్ ట్రస్ట్ దాతృత్వం తోడు కావడంతో విజయనగరం, విశాఖ జిల్లాల దశ దిశ మారిపోబోతున్నాయి. మరోవైపు ఎయిర్పోర్ట్ పుణ్యమాని రియల్ ఎస్టేట్ కూడా ఊపందుకుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇక్కడ ఉపాధి అవకాశాలకు కూడా కరువు ఉండదు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 94% పైగా పనులు పూర్తయ్యాయి. రన్వే పనులు కూడా కొలిక్కొచ్చాయి. 3.8 కిలోమీటర్ల అతిపెద్ద రన్వే ఈ ఎయిర్పోర్ట్లోనే నిర్మిస్తున్నారు. రన్వేతో పాటు ఎయిర్ ట్యాక్సీ వేలు కూడా దాదాపుగా పూర్తి చేశారు. వచ్చే ఏడాది జనవరిలో ట్రయల్ రన్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు టెర్మినల్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ పనులు చకచకా జరుగుతున్నాయి. ఎంత వేగంగా జరుగుతున్నాయి అంటే ఒకసారి మీరు విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం విమానాశ్రయ రన్వేకి అతి సమీపంలో ఉన్నాం. సో ఒక రన్వే పనులు చూసుకున్నట్లయితే సుమారు ఇప్పటికే 99% పైగా పూర్తయినటువంటి పరిస్థితి. సో అంటే దగ్గర 100% కూడా పూర్తిగా రన్వే అయితే కంప్లీట్ అయినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే రన్వే అనేది చాలా పెద్ద రన్వే, దేశంలోనే అతిపెద్ద రన్వేని అయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నిర్మించారు. సుమారు 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వేని అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. అంటే ఎంత పెద్ద అంటే బోయింగ్ లాంటి విమానాలు వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మనకి ఈ రన్వేని అయితే నిర్మించారు. ఒకసారి మనం చూసుకోవచ్చు రన్వే ఎంత పొడుగ్గా ఉందో. ఒక్కసారి మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ చివరి నుంచి మనం చూసుకున్నట్లయితే అంటే సుమారు 2000 ఎకరాల్లో ఈ యొక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది నిర్మిస్తున్నారు. ఒక్కసారి మనం అంటే ఈ 2000 ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి ఈ ఎయిర్పోర్ట్ రన్వేని కానీ చూసుకున్నట్లయితే ఆ చివరి నుంచి మనకి ఏదైతే వైట్ సిమెంట్ రోడ్ టైప్లో కనిపిస్తుందో అక్కడి నుంచి మొత్తం ఈ బ్లాక్ కలర్లో ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో మొత్తం ఇదంతా కూడా రన్వే ఆ చివరి వరకు అంటే మన కంటికి కనిపించినంత దూరం అనమాట. సుమారు అంటే కొంతవరకే మాత్రమే దీన్ని మనం చూడగలం. సుమారు ఎంత దూరంలో ఉందంటే సుమారు అంటే దగ్గర 4 కిలోమీటర్ల రన్వే అంటే ఒకసారిగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంత పెద్ద రన్వే నిర్మిస్తున్నారు, ఒక విజన్ ఏంటి, ఒక ప్రభుత్వం యొక్క విజన్ ఏంటి అంటే భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా ఎంత అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారో ఒక రన్వేని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఒక ఎయిర్పోర్ట్ రన్వే మాత్రమే కాదు, ఒక ఎయిర్ బస్ సంబంధించి అంటే ఈ ఎయిర్ ట్యాక్సీలకు సంబంధించినటువంటి రూట్స్ రోడ్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. సో అవి కూడా సుమారు దగ్గర దాదాపు 95% నుంచి 100% మధ్యలో అంటే ఇంకా 2-3% మైల్డ్ అంటే మైనర్ వర్క్స్ మాత్రమే ఇంకా ఉన్నాయి. ఇప్పుడు రన్వే మాత్రం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. సుమారు 2500 కోట్ల రూపాయలతో అటు జిఎంఆర్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. అదేవిధంగా ఎల్ఎన్టీ మొత్తం పనులన్నీ కూడా ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎటు చూసినా అంటే విమానాశ్రయం సంబంధించినటువంటి పనులు ఎటు చూసినా చాలా వేగంగా అంటే సుమారు రోజుకి 2000 మంది అంటే కూలీలు సుమారు ఇందులో పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎయిర్పోర్ట్ అనగానే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గుర్తుకు రావాలి. ఎందుకంటే సుమారు 2000 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తున్నారు. 2500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక టూరిజం డెవలప్ చేయాలి, ఒక సిస్టమ్ను మొత్తం అంతా ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి. ఒక 5 స్టార్ హోటల్స్ కావచ్చు, అదేవిధంగా చూస్తే మనకి ఒక రియల్ ఎస్టేట్ను కూడా చుట్టూ డెవలప్ చేయాలి, ఒక అభివృద్ధికరమైన ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దాలి. ఉత్తరాంధ్రలోనే ఒక ది బెస్ట్ ప్లేస్. ఎందుకంటే ఇప్పటికీ మనకి దగ్గరలో విశాఖపట్నం ఉంది. ఎక్కడి నుంచి సుమారుగా మనకి ఒక 40 కిలోమీటర్ల ఒక 50 కిలోమీటర్ల డిస్టెన్స్ పోతే విశాఖపట్నం వస్తుంది. అదేవిధంగా పక్కనే మనకి బీచ్ అంటే సీ సోర్స్ మొత్తం అంతా కూడా దీనికి భోగాపురంకి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ 2000 ఎకరాలు కేటాయించడానికి గల కారణం కార్గో సేవలు కూడా ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు. ఈ యొక్క ఇంత పెద్ద రన్వే నిర్మించడానికి కావచ్చు, టెర్మినల్స్ అంతా కూడా కార్గో విమానాలకు ఇబ్బంది ఉండకూడదు. అప్పుడు సామాన్యులు ప్రయాణించే విమానాలకి అంటే దేనికి కూడా ఇబ్బంది ఉండకూడదు. ఎక్కడ మళ్ళా ఈ ఎయిర్పోర్ట్లో ఇది నిర్మిస్తే బాగుండి ఇది నిర్మించలేకపోయి అనేటువంటి వెలితి రాకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా ముందుకు వెళ్తోంది. అప్పుడు 2014-2015 సమయంలో దీన్ని శంకుస్థాపన చేసినప్పుడు తర్వాత వైసీపీ ప్రభుత్వంలో కాస్త పనులు నెమ్మదించిన ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వంలో అయితే పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. మరోవైపు ఎయిర్పోర్ట్ లింక్ రోడ్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. 14వ నంబర్ నేషనల్ హైవే నుంచి ఎయిర్పోర్ట్కి సుమారు 4 కిలోమీటర్ల దూరం ఉండగా ఇప్పటికే 70% పైగా పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులను మరో 2 నెలల్లో పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. సంబంధించి అటు రన్వే అదేవిధంగా ఏటీసీ అదే టెర్మినల్ ఈ పనులు మాత్రమే కాకుండా
మిగతా పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనకి అక్కడ టెర్మినల్ కనిపిస్తోంది, మరోవైపు ఏటీసీ కనిపిస్తోంది, అక్కడ జరుగుతున్నటువంటి పనులు కావచ్చు, కార్మికులు కావచ్చు, మొత్తం ఏదైతే లైట్స్ అన్ని కనిపిస్తున్నాయో అంటే కంటిన్యూస్గా వర్క్స్ జరుగుతున్నానికి ఇదే నిదర్శనం. మరోవైపు మనం చూసుకుంటే ఇదివరకే రన్వే ఏ విధంగా పనులు పూర్తి చేసుకుందో కూడా చూసాం. మరోవైపు అన్నింటికంటే ముఖ్యంగా రవాణా వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంత పెద్ద ఎయిర్పోర్ట్కి రాకపోకలు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రస్తుతం కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో కావచ్చు, రేపు ఉదయాన్ని కంప్లీట్ అయిన తర్వాత కూడా ప్రయాణికులు వచ్చి వెళ్ళడానికి ఎంతో ఇంపార్టెంట్ కనెక్టివిటీ రోడ్స్ని మనం చూసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్స్ కూడా అంతే స్పీడ్గా కంప్లీట్ చేస్తున్న పరిస్థితి. సుమారు ఇక్కడ నుంచి అంటే NH-16కి చాలా దగ్గరలో ఈ యొక్క భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అయితే నిర్మిస్తున్నారు. సో మనం చూసుకున్నట్లయితే అక్కడి నుంచి ఆ NH-16 నుంచి సుమారు 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఎయిర్పోర్ట్ అనేది నిర్మించారు. అయితే మెయిన్ గేట్కి సంబంధించి సుమారు ఒక 6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఏదైతే మనకు కనిపిస్తుందో అంటే కన్స్ట్రక్షన్ జరిగినటువంటి రోడ్డు మనం చూస్తున్నాం. అంటే ఇదంతా కూడా కొంత అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పటికే మనకి సుమారు 5 కిలోమీటర్ల అంటే సుమారు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం వరకు ఈ రోడ్స్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మధ్య మధ్యలో మనం చూసుకుంటే అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎంత వేగంగా కంప్లీట్ అవుతుందని చెప్పడానికి ఈ కరెంటు పోల్స్ కావచ్చు, అదేవిధంగా మనకి అంటే సుందరీకరణకు సంబంధించినటువంటి ఈ చెట్లు కావచ్చు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఏదైతే వేస్ట్ వాటర్ పోవడానికి మనకి కాలువ కనిపిస్తుందో ఇప్పటికే కంప్లీట్ చేశారు. మొత్తం అంత కాలువ అంతా కూడా ఇప్పటికీ వేస్ట్ వాటర్ పోవడానికి కాలువను కూడా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం అంటే ఎటు చూసినా కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క పనులన్నీ కూడా ఎంత స్పీడ్గా జరుగుతున్నాయి అనడానికి ఇక్కడ జరుగుతున్న పనులే నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎటు చూసినా కానీ ఒకసారి బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే ఈ రౌండ్ సర్కిల్ చూసుకోవచ్చు. ఈ రౌండ్ సర్కిల్లో ఉన్నటువంటి రోడ్డు మనం చూసుకోవచ్చు. సెంటర్లో ఉన్నటువంటి ఆ కరెంట్ పోల్ను కూడా అంటే ఆ లైట్స్ సంబంధించిన పోల్ను కూడా మనం చూసుకోవచ్చు. అంటే మనకి ఏదైతే ఆ చివర కంటిన్యూస్గా కనిపిస్తుందో ఆ చివర కనిపిస్తుందో పోల్ అంతవరకు కూడా రోడ్స్ అనేవి ఇప్పటికే కంప్లీట్ చేసింది మొత్తం అంతా కూడా. ఈ మొత్తం అంటే ఎక్కడా కూడా ఎయిర్పోర్ట్ పనులకు సంబంధించి ఎక్కడ జాప్యం జరగకూడదు అనేది ఒక సదుద్దేశం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకంటే. ఎందుకంటే ఓవైపు అక్కడ లోపల ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి పనులన్నీ జరుగుతూ ఉంటాయి, మరోవైపు కనెక్టివిటీకి సంబంధించినటువంటి పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అంటే మొత్తం ఎక్కడా కూడా అనుకున్న సమయానికంటే ఒక్క రోజు కూడా మించకూడదు, అనుకున్న సమయానికంటే ముందే దీన్ని ప్రారంభించడం యొక్క వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతోపాటు ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ కూడా నిర్మిస్తున్నారు. ఇక్కడ నుంచి అక్కడ కూడా వెళ్దాం ఒకసారి. అక్కడ అంటే ఎంత ల్యాండ్లో జరుగుతుంది ఎడ్యుకేషన్ సిటీ, అక్కడ ల్యాండ్ ఏ విధంగా ఉంది, ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మరోవైపు NH-16ను 6 లేన్ల రోడ్లుగా మార్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖ నుంచి వచ్చే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు విశాఖ కోర్మనపాలెం నుంచి భోగాపురం వరకు మెట్రో నిర్మించాలి అనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. మరోపక్క మనం చూసుకుంటే ప్రస్తుతం నేను ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు వద్ద ఉన్నాను. NH-16కి ఆనుకొని ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్ని అయితే నిర్మించడం జరుగుతుంది. ఇప్పటివరకు సుమారు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్డుకి సంబంధించి 70% పనులు అయి పూర్తయ్యాయి. ఇంకా 30% పనులు ప్రస్తుతానికి ఇంకా క్లియర్ అవుతూ ఉన్నాయి. అంటే మరోపక్క మనం చూసుకుంటే ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే NH-16 ఉందో ఈ NH-16 ప్రస్తుతానికి మనకి 4 వరుసల రహదారిగా ఉంది. సో దీన్ని 6 లైన్స్ రహదారిగా చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి DPR కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. మరోపక్క అంటే ఇక్కడ రావడానికి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది, జర్నీ కూడా ఎక్కువ అవుతుంది అని కొంతమంది రాజకీయ నాయకులు అంటే కూటమిలో ఉన్నటువంటి విశాఖ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా దీనిపై ఆరోపణలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఒకసారిగా బిగ్ టీవీ కూడా అక్కడి నుంచి మా ప్రతినిధి రాజు కూడా రావడం జరిగింది. అంటే ఎంత టైం పడుతుంది, ఆయన చెప్పింది ఎంతవరకు కరెక్ట్, ఎందుకంటే ఎంత టైం పడుతుంది, ఆయన చెప్పినట్టు మరి అంత కష్టమా అనేటటువంటి దానిపై ఇప్పటికే బిగ్ టీవీ చాలా ఎక్స్క్లూజివ్ చూపించింది. అంత డిస్టెన్స్ ఉంది, ట్రాఫిక్ ఎలా ఉంది అనేది మొత్తం చూపించడం జరిగింది. సో అయితే దీనికి సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే గతంలో ఏదైతే భోగాపురం విమానాశ్రయం ప్రపోజల్ వచ్చిందో ఆ ప్రపోజల్ వచ్చిన తర్వాత మనకి అటు కోర్మన్నపాలెం నుంచి కొమ్మాది వరకు ఒక మెట్రో రైలు వేయాలని అయితే ప్రభుత్వం అప్పుడు భావించింది. అయితే ఇప్పుడు అదే డిమాండ్ మళ్ళీ వినిపిస్తూ ఉంది. అయితే కొమ్మాది వరకు కాదు, భోగాపురం వరకు వేస్తే ఎవరైతే ఎయిర్పోర్ట్కి వచ్చే వాళ్ళు ఉంటారో ప్రయాణికులు వాళ్ళకి ఇబ్బంది ఉండదనేటువంటి ఒక ఆలోచన కూడా జరుగుతుంది. ప్రభుత్వానికి సలహాలు కూడా చాలామంది ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది మనకి చూసుకుంటే అటు చెన్నై నుంచి అటు భువనేశ్వర్ కావచ్చు, అదేవిధంగా కలకత్తా వరకు కూడా ఈ NH-16 వెళ్తూ ఉంది. సో వెళ్తున్నప్పుడు చాలా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. సో ఎంత ఫ్లోటింగ్లో ట్రాఫిక్లో ఏమైనా చిక్కుకుంటే అనుకున్న సమయానికి ఫ్లైట్కి రీచ్ అవ్వాలనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం
పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉంది. సో ఇది కూడా తొందరగా కంప్లీట్ అయితే భోగాపురం మీద మరిన్ని ఆశలు అయితే ప్రతి ఒక్కరికి చిగురిస్తాయి. ఎందుకంటే ఇప్పటికే అటు కోరమండపాలెం కావచ్చు, అటు ఈస్ట్ గోదావరి కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే గతంలో వైజాగ్ వచ్చి ఫ్లైట్ ఎక్కి ఎక్కడికైనా వెళ్ళే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అందరికీ కాస్త అంటే ఇటు విజయనగరం జిల్లాకి, శ్రీకాకుళం జిల్లాకి చాలా దగ్గర అవుతున్నప్పటికీ కూడా వైజాగ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు ఇది దూరంగానే ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఒక మెట్రో రైలు నిర్ణయం కూడా తీసుకుంటే అటు ప్రయాణికులందరికీ కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాల ట్రాన్స్పోర్టింగ్ అనేది హైవే, ముఖ్యంగా మనకి హైవే అంటేనే ట్రాన్స్పోర్టింగ్ కోసం వేసింది కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. అంటే ప్రయాణికులకు కూడా ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక అన్నిటికీ మించి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ నిర్మాణం వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే 136 ఎకరాల భూమిని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు విరాళంగా ఇచ్చారు. దీంతో ఏవియేషన్ సిటీ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన MOU కూడా పూర్తి కావడం, GMR మాన్సాస్ ఎడ్యుకేషన్ సిటీగా నామకరణం కావడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఇక ఈ సిటీ నిర్మాణం పూర్తయితే ఇక్కడే పైలట్లకు శిక్షణ, ఏవియేషన్ రీసెర్చ్ కూడా జరగనున్నాయి. విజయనగరాన్ని విద్యల నగరంగా పిలుస్తారు. బికాజ్ ఆఫ్ అక్కడ ఉన్నటువంటి రాజులు ఆ విధంగా ఆ యొక్క నగరాన్ని తయారు చేశారు. మొత్తం విజయనగరం జిల్లాని వాళ్ళకు ఉన్నటువంటి ప్లేసులు కావచ్చు, వందలాది వేలాది ఎకరాలని ఎడ్యుకేషన్ కోసం కేటాయించినటువంటి పరిస్థితి. సో ఇది గతంలో మనందరం కూడా వినడం వరకే. కానీ ప్రజెంట్ జనరేషన్ ఆ మాన్సాస్ ట్రస్ట్ యొక్క గొప్పతనాన్ని చూసే పరిస్థితి వచ్చింది, చూసే సదావకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నటువంటి కేంద్ర మాజీ మంత్రి గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీకి తమ మాన్సాస్ సంస్థ తరపు నుంచి 136 ఎకరాలు ఇవ్వడానికి అయితే సిద్ధపడ్డారు. ఉచితంగా ఎడ్యుకేషన్ కోసం ఇవ్వడానికైతే ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా అయిపోయాయి. GMR సంస్థ, GMR మాన్సాస్ పేరుతో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఈరోజు ఉత్తరాంధ్రలో రాబోతుంది. గతంలో వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు. పెద్ద ట్రస్ట్ నడుస్తుంది. వారి మహారాజుల కోటలో ఎన్నో విద్యాలయాలు నడుస్తున్నాయి. KG to PG విద్యాలయాలు నడుస్తూ ఉన్నాయి. సో దానికి తోడు ఈరోజు ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీకి 136 ఎకరాలు అంటే వందలాది ఎకరాల భూమిని ఈరోజు దారాదత్తంగా ఉచితంగా మాన్సాస్ సంస్థ ఇస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఏదైతే మీరు చూస్తున్నారో మొత్తం ఈ ల్యాండ్ అంతా కూడా ఏదైతే గ్రీనరీతో కనిపిస్తోందో, మొత్తం ఈ ల్యాండ్ అంతా కూడా ఏదైతే ఈ కొబ్బరి తోటలు కావచ్చు, ఈ మొక్కలు కావచ్చు, ఏదైతే మనకి ఇదంతా కనిపిస్తూ ఉందో ఇదంతా కూడా మాన్సాస్కి చెందినటువంటి ల్యాండ్. ఇలాంటి ఒక గొప్ప ల్యాండ్. మరోవైపు మనం చూసుకుంటే పక్కనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడే సుమారు 5 నుంచి 10 కిలోమీటర్ల సమీపంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. దానికి దగ్గరలో ఈ యొక్క ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ అనేది నిర్మాణం కాబోతుంది. దానికి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుని ఒకసారి మనం చూసుకుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ల్యాండ్కి సంబంధించి ఒక 2-3 సెంట్లు కూడా అటు ప్రభుత్వ భూమి కానీ లేదా దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు ఉంటే ఆక్రమించేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారో మనందరం కూడా ఒక్కసారిగా ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇది ఆషామాషిగా ఉన్నటువంటి వ్యవహారం కాదు. మొత్తం అంటే ఏవియేషన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీ నిర్మాణం ప్రతిపాదన తెరపైకి రాగానే వాళ్ళు యొక్క గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. అంటే ఇది ఇన్కేస్ ఇది కానీ స్థాపించట్లేదు, ఇది ఎంత తొందరగా స్థాపిస్తే అంత తొందరగా ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయ బ్రాంచ్ క్యాంపస్లు కూడా ఏర్పాటు అవుతాయని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ఒక ఆలోచన చేసింది. అంటే ఇక్కడ ఈ ల్యాండ్లో మనకి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ అంటే ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లయితే అప్లైడ్ టెక్నాలజీస్పై అడ్వాన్స్డ్ కావచ్చు, రీసెర్చ్ ఇన్నోవేషన్ సెంటర్లు వస్తాయి. అదేవిధంగా స్టార్టప్లు, పరిశ్రమల సహకారానికి ఇంక్యుబేషన్ వస్తువులన్నీ కూడా సహకారంగా అంటే సమకూరే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ కారిడార్ లక్ష్యాలకు అనుగుణంగా ఈరోజు ఏపీ ప్రభుత్వం ఇందులో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని నిర్మించబోతుంది. సో అందుకే ఈ యొక్క విమానాశ్రయం మాత్రమే కాకుండా పైలట్లు కూడా ఇక్కడ తయారు చేసి మంచి శిక్షణ ఇచ్చి వారిని ఒక ఉన్నతమైన స్థానంలో వారిని ఉంచడమే కాదు, విమానాశ్రయం ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే దానికి తగ్గట్టుగానే ఉండాలని ఒక ఆలోచనతో అటు కూటమి ప్రభుత్వం కావచ్చు, ఈరోజు మాన్సాస్ ట్రస్ట్ ముందుకు రావడంతో ఎక్కడ చూసినా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భోగాపురం విమానాశ్రయ పనులు దాదాపు చివరి దశకు రావడంతో ఈ చుట్టుపక్కల ఏరియాల్లో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పుంజుకుంది. గతంలో పోలిస్తే భూముల రేట్లు 50% పైగా పెరిగాయి. దీంతో స్థానికుల్లో కూడా రియల్ ఎస్టేట్పై ఆసక్తి పెరిగింది. సుమారు 4 మండలాల్లో రియల్ ఎస్టేట్ భూమ్ జోరందుకుంది. ఎటు చూసినా వెంచర్లే కనిపిస్తూ ఉన్నాయి. ఒక విమానాశ్రయం మాత్రమే కాదు, అటుపక్క ఎడ్యుకేషన్ సిటీని కూడా తొందరగా కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే వీటితో పాటు
మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే భోగాపురం చుట్టుపక్కల మండలాలు అటు డెంకాడ కావచ్చు, పోస్పట్రేక్ కావచ్చు, అదేవిధంగా ఇటు వెళ్తే అటు ఆనందపురం, అదేవిధంగా భీమిలి ఈ ఏరియాలో, ఎందుకంటే దీనికి కోస్టల్ ఏరియా కూడా ఉంది. అంటే మనకి చూసుకున్నట్లయితే భీమిలికి సంబంధించి కోస్టల్ ఏరియా డైరెక్ట్ శ్రీకాకుళం వరకు కూడా కోస్టల్ ఏరియా ఇదంతా కూడా. అటు విజయనగరం, అటు విశాఖపట్నం నుంచి కూడా అటు శ్రీకాకుళం మొత్తం అంతా కోస్టల్ ఏరియా. ఈ కోస్టల్ ఏరియాని కూడా ప్రభుత్వం డెవలప్ చేయాలని చూస్తుంది. అయితే అన్నిటికీ మించి ఏదైతే ఎయిర్పోర్ట్ను ఆనుకున్నటువంటి ఈ 3 మండలాలు ఉన్నాయి, ఈ 3 మండలాల్లో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ అనేది ఎంత డెవలప్ అయిందంటే చాలా కాస్ట్లీగా మారిపోయింది మొత్తం ఏరియా అంతా కూడా. ఈ 3 మండలాలకు సంబంధించిన ఏరియా అంతా కూడా చాలా కాస్ట్లీగా మారిపోయిన పరిస్థితి. ఒకప్పుడు ₹1,000 ఉంటే తర్వాత ₹1,00,000 అయింది. కానీ ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం చాలా చకచకా పనులు పూర్తవుతున్నాయి. రేపు జూన్ జూలైలో దీన్ని ఓపెన్ చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం కూడా స్పష్టత ఇచ్చింది. దానికి సంబంధించి రియల్ ఎస్టేట్ కూడా అంతే స్పీడ్గా మనకి పెరుగుతుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు ప్లాట్లకు సంబంధించినటువంటి ఆ సర్వే రాళ్ళను కూడా మనం చూసుకోవచ్చు. అంటే అదొకటే మాత్రమే కాదు, మొత్తం ఎటు చూసినా కానీ మనకు మొత్తం అంతా కూడా రియల్ ఎస్టేట్ భూమి అని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి ఇక్కడ ఒక ప్రహరీ గోడలా కనిపిస్తుందో సుమారు ఇందులో 5 నుంచి 10 ఎకరాల వరకు అందులో ఒక వెంచర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది ఒకటి జస్ట్ ఇవన్నీ కూడా మనకి ఒక ఎగ్జాంపుల్గానే చెప్పుకోవచ్చు. మరోవైపు మనం చూసుకుంటే ఇక్కడ తోటలు ఏవైతే ఉన్నాయి ఇవందరూ కూడా రియల్ ఎస్టేట్కి చాలా సిద్ధంగా ఉన్నటువంటి భూములు. ఎందుకంటే ఒక్కసారిగా అంత రేటు రావడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఇటు విమానాశ్రయం వచ్చిన తర్వాత రేట్లు మాత్రం చాలా విపరీతంగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఏదైతే మనం భోగాపురం, డెంకాడ, అదేవిధంగా పోస్పట్రేగ, భీమిలి కావచ్చు, ఆనందపురం కావచ్చు, వీటిల్లో భూముల యొక్క ధరలు సుమారు మనం చూసుకుంటే 30 నుంచి 40% పెరిగితే విమానాశ్రయానికి ఆనుకున్నటువంటి భూములన్నీ కూడా సుమారు అటు 50 నుంచి 60-70% పెరిగిపోయని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు చాలా జస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ₹1,000 ఉంటే ఇప్పుడు లక్షలాది రూపాయలకి పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. సో అంటే ఒక ఎయిర్పోర్ట్ రావడం వల్ల మనం చూసుకుంటే ఒక ఎయిర్పోర్ట్కి సంబంధించి కాదు, అటు ఎడ్యుకేషన్ సిటీ మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్ కూడా అంతే వేగంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే అటు ప్రభుత్వం కూడా మౌలిక వసతులు కల్పిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని అనుమతులు కూడా ఇస్తూ ఉంది. ఎందుకంటే ఒక భూములు పెరిగితే లోకల్గా ఉండే వాళ్ళకి, లోకల్గా భూములు ఉండే వాళ్ళకి కూడా కొంత అంత ఉపయోగకరంగా ఉండేటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు కూడా కాస్త 4 డబ్బులు వెనకేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా వారికి చాలా సపోర్టివ్గా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం అంతా కూడా అంటే రియల్ ఎస్టేట్ అనేది కూడా చాలా పెరిగింది అనేది కూడా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఎటు చూసినా ఇటు మనకి విజయనగరం నుంచి ఇటు భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చినట్టు దారిలో చూసుకుంటే డెంకాడ, పోస్పట్రేగ, అదేవిధంగా భోగాపురం వెళ్తే భీమిలి కావచ్చు, ఆనందపురం, అంటే ఈ ఏరియాలో మనం ఒక్కసారి చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ మనకి రియల్ ఎస్టేట్కి సంబంధించిన వెంచర్లే కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాని యొక్క డిమాండ్ అలా ఉంది. చాలామంది మనకి ప్రపోజల్, అంటే ఎయిర్పోర్ట్కి ప్రపోజల్ 2014-19 కాలంలో ఎయిర్పోర్ట్కి ప్రపోజల్ వచ్చింది కాబట్టి అప్పుడు చాలామంది భూములు కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత పనులు కాస్త నెమ్మదించడం, మళ్ళీ టీడీపీ ప్రభుత్వం రావడంతో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఒక్కసారిగా మళ్ళీ రంగంలోకి రావడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి సైట్స్ అన్ని కూడా క్లీన్ చేసి రెడీ ఫర్ సేల్ అనే విధంగా వాళ్ళందరూ కూడా రెడీ చేసి పెట్టుకున్నారని మనం చెప్పుకోవచ్చు. విమానాశ్రయంతో పాటు ఉద్యోగ అవకాశాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది. దీనికి తగ్గట్లుగా ఇప్పటికే ఐటీ కంపెనీల కోసం 100 ఎకరాల భూమిని సేకరిస్తోంది. దీంతో పాటు ఎంఎస్ఎంఈ పార్క్ పై కూడా ఫోకస్ పెట్టింది. సుమారు 100 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికల్లా ఉపాధి రంగాన్ని కూడా స్పీడప్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. మాత్రమే కాదు, మనం చూడవచ్చు ఒకసారి ఇదంతా కూడా సుమారు 100 ఎకరాల ల్యాండ్. సో ఇది దేనికి కేటాయించారంటే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మించాలి. ఎందుకంటే భోగాపురంలో ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే కాదు, కార్గో మాత్రమే కాదు, అదేవిధంగా ఎడ్యుకేషన్ సిటీ మాత్రమే కాదు, ఇంకా దాని చుట్టూ ఎంతో అభివృద్ధి చెందాలి. మొత్తం ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ మొత్తం అంతా కూడా అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా విజయనగరం కావచ్చు, అదేవిధంగా శ్రీకాకుళం ప్రాంతాలకు చాలా పెద్ద ఎత్తున డెవలప్ అవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయంగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్టేకింగ్, ఎంఎస్ఎంఈ పార్క్ కొంగవానిపాలెం, విజయనగరం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అంటే ఈ యొక్క ఏపీఐఐసి ద్వారా మొత్తం ఎంఎస్ఎంఈ పార్క్ను డెవలప్ చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరూ కూడా ఉపాధి కల్పించాలి, వేల సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించాలనేది ప్రభుత్వం నిర్ణయంగా తెలుస్తుంది. మొదటి నుంచి కూడా అదే రీతిలో వాళ్ళ యొక్క ప్లాన్స్ కావచ్చు, అదే ప్రణాళికలు మొత్తం అన్ని కూడా ఆ విధంగానే సాగుతున్నాయి. ఎందుకంటే ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందడం కాదు, ఒక ప్రాంతం మాత్రమే బాగోవడం కాదు, కొంతమంది మాత్రమే బాగోవడం కాదు, మొత్తం అందరూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క యువతకి ఇది ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్ కావాలి, పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించాలి, వేలాది ఉద్యోగాలు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా సృష్టించాలి అనేది కూటమి నిర్ణయంగా తెలుస్తోంది. మరోవైపు మనం చూస్తే ఇప్పటికే అంటే ఒక ఎయిర్పోర్ట్ ద్వారానే సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. సో దానితో ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్కులు కావచ్చు. మరోవైపు మనం చూసుకుంటే అటు ముంజేరు, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ డెంకాడ కావచ్చు, ఈ భోగాపురం, ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఐటీ పార్క్స్ కూడా డెవలప్ చేస్తుంది ప్రభుత్వం. ఐటీ పార్క్స్ని తీసుకురావాలి, ఎందుకంటే దానికి తోడు మనకి బీచ్ గార్డెన్ కూడా డెవలప్ చేస్తుంది. ఆ రోడ్డు
ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ అయితే, మరోపక్క NH-16 కూడా డెవలప్ అయితే, దీనికి అనుబంధంగా మొత్తం అంటే ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా MSME పార్కులు నిర్వహించుకుంటే, ఎందుకంటే మనకి ఎలాగో పక్కనే ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది ఉండదు, కార్గో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకుంది. సుమారు 100 ఎకరాల్లో ఇక్కడ అంటే జిల్లా వ్యాప్తంగా కూడా మనకి MSME పార్కులు నిర్మిస్తున్నారు. అయితే భోగాపురంలో నిర్మించడం ఒక ఎత్తని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ కావచ్చు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అవుతున్న క్రమంలో MSME పార్కు లాంటివి వస్తే యువతకి భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది అటు ప్రభుత్వం నిర్ణయంగా మనకు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు ఇదే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం రియల్ ఎస్టేట్ అనేది ఎంతలా పెరుగుతుందో మనం చూసాం. అదేవిధంగా ఎడ్యుకేషన్ సిటీని 160 ఎకరాల్లో అంటే అక్కడే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించేటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. మరోవైపు ఐటీని కూడా డెవలప్ చేస్తున్నారు పెద్ద ఎత్తున. మరోవైపు మనం చూసుకుంటే 5 స్టార్ హోటల్స్ కావచ్చు, 3 స్టార్ హోటల్స్ కావచ్చు, అదంటే విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి కావచ్చు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు కేంద్ర మంత్రులు ఆతిథ్యం ఇవ్వడానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఎయిర్పోర్ట్ దగ్గరలోనే మనకి అంతా కూడా అంటే సర్వీస్ సెక్టర్ మొత్తం అంతా కూడా డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా ఐటీ సెక్టర్ డెవలప్ చేస్తున్నారు. దాంతోపాటు MSME పార్క్ను కూడా డెవలప్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఎంత తొందరగా జరిగితే యువత భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం ఇమాజినేషన్ కూడా చేసుకోవచ్చు. రేపు జూన్ జూలైలో ఎయిర్పోర్ట్ ప్రారంభం అయ్యాక ఇవన్నీ కూడా చాలా త్వరితగతిన స్పీడ్ అయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా